నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. ఓటు వేసింది ఒకరికి, జై కొట్టింది మరొకరికి. రాజ్యాంగం సాక్షిగా ప్రమాణం చేసి ప్రజా తీర్పును పాతరేశారా? అభివృద్ధి అనే అందమైన అబద్ధం చెప్పి ఫిరాయింపుల్నే రాజకీయ వ్యూహంగా మార్చేశారా? కండువాలు మారుతున్నా కళ్ల ముందే కనిపించే వాస్తవాల మధ్య ఉన్న వ్యత్యాసమే వారికి రక్షగా మారుతోందా? స్పీకర్ కోర్టులో టెక్నికల్ పాయింట్ల చుట్టూ తిరుగుతున్న ఈ పొలిటికల్ డ్రామాలో చట్టం లొసుగులు గెలుస్తున్నాయా, లేక ప్రజాస్వామ్యమే ఓడిపోతోందా? అధికారంలో ఉంటే ఒకలా, ప్రతిపక్షం కూర్చులో కూర్చుంటే మరొకలా ఎందుకు వ్యవహరిస్తున్నారు? కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, మహారాష్ట్ర నుంచి మన తెలంగాణ వరకు అసలు జంపింగ్ రాజకీయాలకు మందేది? వ్యవస్థలోని లొసుగులే రంగుల రాజకీయ క్రీడగా మారడం, మేమే చట్టానికి చిక్కం అంటూ వినిపిస్తున్న ఆ లేటెస్ట్ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. ప్రజాస్వామ్య ప్రస్థానంలో ఎన్నికలు ఒక అద్భుతమైన ఘట్టం. ఓటరు వేసే ఓటుకు 5 ఏళ్ల పాటు విలువుండాలని రాజ్యాంగం ఆశిస్తుంది. కానీ మారుతున్న కాలమాన పరిస్థితుల్లో ఆ విలువకు అర్థం మారుతోందా? తెలంగాణ రాజకీయ ముఖచిత్రంపై ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు మరోసారి ఫిరాయింపుల చట్టంపై చర్చకు తెరలేపాయి. ఒక పార్టీ గుర్తుపై గెలిచిన ప్రజాప్రతినిధులు పాలనా సౌలభ్యం కోసమో, నియోజకవర్గ అభివృద్ధి కోసమో అధికార పక్షంతో కలిసి నడవాలని నిర్ణయించుకోవడం ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ఇది ఏ ఒక్క రాష్ట్రానికో, ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదు. దశాబ్దాలుగా భారతీయ రాజకీయాల్లో ఇదొక నిరంతర ప్రక్రియగా మారింది. ఇక్కడ వ్యక్తులు మారచ్చు, జెండాలు మారచ్చు, కానీ రాజకీయ అనివార్యత పేరుతో జరిగే ఈ మార్పులు మాత్రం వ్యవస్థలో ఒక భాగమైపోయాయి. తాజాగా తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం చట్టంలోని సాంకేతిక అంశాల ప్రాధాన్యతను మరోసారి ఎత్తిచూపింది. ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల విషయంలో అనర్హత వేటు వేయడానికి తగిన ఆధారాలు లేవని స్పీకర్ కార్యాలయం తేల్చి చెప్పింది. సామాన్య ప్రజల దృష్టిలో రాజకీయ దృశ్యాలు ఒకలా కనిపిస్తుంటే, చట్టపరమైన దృష్టిలో అవి మరొకలా కనిపిస్తాయి. బయట కండువాలు మారుతున్నా, వేదికలు పంచుకుంటున్నా అవి చట్టం నిర్దేశించిన ఫిరాయింపు పరిధిలోకొస్తాయా లేదా అనేది స్పీకర్ విచక్షణపై ఆధారపడి ఉంటుంది. న్యాయపరమైన చిక్కులు రాకుండా నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాలన్న స్పీకర్ నిర్ణయం వ్యవస్థలోని సంక్లిష్టతను ప్రతిబింబిస్తోంది. అసలు సమస్య వ్యక్తుల్లో ఉందా, లేక చట్టంలోనే ఉందా? 10వ షెడ్యూల్ అంటే ఫిరాయింపుల నిరోధక చట్టం రూపొందించినప్పుడున్న స్పష్టత ఆచరణలోకొచ్చేసరికి అస్పష్టంగా మారుతోంది. స్వచ్ఛందంగా సభ్యత్వాన్ని వదులుకోవడం అనే పదానికి సరైన నిర్వచనం లేకపోవడమే నేటి పరిస్థితులకు మూల కారణం. ఒక ఎమ్మెల్యే వేరే కార్యకలాపాల్లో పాల్గొనడం, ఆ పార్టీ నేతల్ని కలవడం వంటివి రాజకీయ స్వేచ్ఛ కిందకు వస్తాయే తప్ప ఫిరాయింపు కిందకు రావని న్యాయ నిపుణులు తరచూ వాదిస్తూ ఉంటారు. ఈ న్యాయపరమైన లూప్ హోల్సే ప్రజాప్రతినిధులకు రక్షణ కవచాలుగా మారుతున్నాయి. చట్టం మౌనంగా ఉన్న చోట రాజకీయాలు మాట్లాడడం సహజం. ఇప్పుడు జరుగుతోందదే. పార్టీ మారిన ప్రతి నాయకుడి నోటా వినిపించే ఒకే ఒక మాట, నా నియోజకవర్గ అభివృద్ధి కోసమే. ఇది వినడానికి ఎంత ఇంపుగా ఉంటుందో వాస్తవంలో అంత డొల్లగా ఉంటుంది. ప్రభుత్వంతో సఖ్యతగా ఉంటేనే నిధులొస్తాయి, పనులు జరుగుతాయి అనే భావన మన రాజకీయ వ్యవస్థలో బలంగా నాటుకుపోయింది. అభివృద్ధి అనేది ప్రభుత్వ బాధ్యత, అది రాజ్యాంగం కల్పించిన హక్కు. కానీ దాన్ని కేవలం అధికార పార్టీలో ఉంటేనే దక్కుతుంది అని చెప్పడం ద్వారా ప్రతిపక్షంలో ఉండి గెలిచిన ఎమ్మెల్యేలు తమ నిస్సహాయతను ఒప్పుకుంటున్నారా, లేక తమ స్వార్థానికి అభివృద్ధి అనే రంగు పూసుకున్నారా? ముఖ్యమంత్రితో జరిగే భేటీలో ప్రాంతీయ సమస్యల పరిష్కారానికే అని స్పీకర్ తీర్పులో పేర్కొనడం గమనార్హం. అభివృద్ధి అనే పదాన్ని తమ అవకాశవాదానికి కవచంగా వాడుకోవడం ఈ తరం రాజకీయ నాయకుల తెలివితేటలకు నిదర్శనం. ఈ అభివృద్ధి రాజకీయాల ముందు పార్టీ సిద్ధాంతాలు చిన్నబోతున్నాయి. ఇది వ్యవస్థ సృష్టించిన ఒత్తిడి ఫలితమే తప్ప కేవలం వ్యక్తుల అవకాశవాదం మాత్రమే కాదు అని విశ్లేషకులు భావిస్తున్నారు. భారత రాజ్యాంగం ప్రకారం స్పీకర్ స్థానం అత్యున్నతమైంది. సభలో స్పీకర్ నిర్ణయమే అంతిమం.
కానీ ఫిరాయింపుల పిటిషన్లను విచారించేటప్పుడు స్పీకర్ ఒక ట్రిబ్యునల్ జడ్జిలా వ్యవహరించాల్సి ఉంటుంది. ఇది కత్తిమీద సాము లాంటిది. ఒకవైపు తాను ప్రాతినిధ్యం వహించే పార్టీ, మరోవైపు నిష్పక్షపాతంగా ఉండాల్సిన రాజ్యాంగ బాధ్యత. ఈ రెండిటి మధ్య సమతుల్యత పాటించడం ఏ స్పీకర్కైనా సవాలే. పిటిషన్లు పరిశీలించడం, నోటీసులివ్వడం, ఇరుపక్షాల వాదనలు వినడం, ఇవన్నీ ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అంటే సహజ న్యాయ సూత్రాల ప్రకారం జరగాలి. ఈ ప్రక్రియలో జరిగే జాప్యం బయట నుంచి చూసేవారికి కాలయాపనంలా కనిపించొచ్చు, కానీ ప్రొసీజర్ ప్రకారం అది అనివార్యం. రాజకీయాల్లో నిన్నటి అధికార పక్షం నేడు ప్రతిపక్షం కావచ్చు, నేటి ప్రతిపక్షం రేపో అధికారం చేపట్టవచ్చు. కానీ ఫిరాయింపుల సంస్కృతి మాత్రం ఏ ప్రభుత్వంలోనైనా ఒకేలా సాగుతోంది. గతంలో అనేక రాష్ట్రాల్లో అనేక ప్రభుత్వాల హయాంలో విలీనాలు, చేరికలు జరిగాయి. అప్పుడు ఆమోదయోగ్యమైనవి ఇప్పుడు కాదని అనలేం కదా. చట్టం అందరికీ ఒకేలా వర్తిస్తుంది. ఎవరు అధికారంలో ఉన్నామన్నది ముఖ్యం కాదు, చట్టాన్ని ఎలా అన్వయించుకుంటున్నారన్నదే ముఖ్యం. వ్యవస్థలో పాతుకుపోయిన ఈ ధోరణి మార్చడం అంత సులభం కాదు. ఇది రాజకీయ పార్టీల వ్యూహాల్లో ఒక భాగమైపోయింది. న్యాయ వ్యవస్థలో నిర్దోషిత్వం నిరూపించుకోవడం కంటే నేరాన్ని నిరూపించుకోవడం కష్టం. ఫిరాయింపుల విషయంలోనూ ఇదే జరుగుతోంది. ఒక ఎమ్మెల్యే పార్టీ మారారని చెప్పడానికి పత్రికా వార్తలు, టీవీ క్లిప్పింగులు సరిపోవు. అసెంబ్లీ రికార్డుల్లో సంతకాలు, విప్ జారీ చేసినప్పుడు ధిక్కరణ, అధికారికంగా పార్టీ సభ్యత్వం తీసుకున్నట్లు పత్రాలు, ఇలాంటి టెక్నికల్ ఎవిడెన్స్ ఉంటేనే అనర్హత వేటు సాధ్యమవుతుంది. స్పీకర్ కార్యాలయం ప్రధానంగా పరిశీలించేది ఈ అంశాలనే. అందుకే రాజకీయంగా స్పష్టంగా కనిపిస్తున్న విషయాలు కూడా న్యాయపరంగా నిరూపించడానికి ఆధారాలు దొరకవు. ఈ గ్యాప్లోనే రాజకీయ క్రీడ నడుస్తోంది. ఈ వ్యవహారంలో కోర్టులు ఎందుకు జోక్యం చేసుకోలేకపోతున్నాయి అనేది చాలామంది సందేహం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 212 ప్రకారం శాసనసభ అంతర్గత వ్యవహారాల్లో న్యాయస్థానాల జోక్యం చాలా పరిమితం. స్పీకర్ తుది నిర్ణయం తీసుకునే వరకు కోర్టులు సాధారణంగా జోక్యం చేసుకోవు. ఒకవేళ స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక దాన్ని సమీక్షించే అధికారం మాత్రమే కోర్టులకుంటుంది. ఈ రాజ్యాంగపరమైన సరిహద్దులే ఫిరాయింపు పిటిషన్ల విచారణలో జాప్యానికి కారణమవుతున్నాయి. సుప్రీంకోర్టు అనేక సందర్భాల్లో ఆందోళన వ్యక్తం చేసినా వ్యవస్థాగత మార్పులు రానంతవరకు ఈ పరిస్థితిలో మార్పు రాదు. ఇది కేవలం తెలంగాణ సమస్య మాత్రమే కాదు, కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన ఒక రాజకీయ క్యాన్సర్. మహారాష్ట్రలో శివసేన ముక్కలైన తీరు, ఏక్నాథ్ షిండే వర్గం నిజమైన పార్టీ మేమే అంటూ అధికారాన్ని చేజిక్కించుకున్న వైరం దేశ రాజకీయాల్లో కొత్త పాఠాలు నేర్పింది. అక్కడ స్పీకర్ నిర్ణయాలు ఎంత వివాదాస్పదమయ్యాయో చూశాం. కర్ణాటక, గోవా, మణిపూర్ జాబితా చాంతాడంతుంది. ప్రతి చోట ఇదే కథ. స్క్రీన్ ప్లే మాత్రమే మారుతుంది. చీలిక అనేది రక్షణ కవచంగా, విలీనమనేది రాజమార్గంగా మారింది. దేశవ్యాప్తంగా స్పీకర్ వ్యవస్థ ఒక టూల్ కిట్లా మారిపోవడం మన పార్లమెంటరీ ప్రజాస్వామ్యానికి అతిపెద్ద ముప్పు. అంటే ఇది ఒక ప్రాంతీయ సమస్య కాదు, భారత పార్లమెంటరీ వ్యవస్థలోనే ఉన్న ఒక స్ట్రక్చరల్ ఇష్యూ. దీన్ని సరిదిద్దాల్సింది వ్యక్తులు కాదు, సమగ్రమైన చట్ట సవరణలు. ప్రస్తుతం స్పీకర్ వద్ద పెండింగ్లో ఉన్న దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి వారి పిటిషన్ల విషయంలోనూ ఇదే ప్రొసీజర్ కొనసాగుతోంది. హైకోర్టు గడువు విధించినప్పటికీ స్పీకర్ కార్యాలయం తన విచారణను నిబంధనల ప్రకారమే కొనసాగించాల్సుంటుంది. నోటీసులివ్వడం, వివరణ కోరడం, ఆ వివరణను పరిశీలించడం, ఇవన్నీ సమయం తీసుకునే ప్రక్రియలు. తొందరపడి నిర్ణయం తీసుకుంటే అది రేపు న్యాయస్థానాల్లో వీగిపోయే ప్రమాదం ఉంటుంది. అందుకే నెమ్మదిగానైనా సరే నిక్కచ్చిగా ఉండాలి అనే ధోరణి స్పీకర్ వ్యవస్థలో కనిపిస్తోంది. ఇది రాజకీయ జాప్యంగా కనిపించినా న్యాయపరంగా అది ఒక అనివార్య ప్రక్రియ. ప్రజాస్వామ్య స్ఫూర్తికి, రాజకీయ వాస్తవికతకు మధ్య ఎప్పుడూ ఒక ఘర్షణ ఉంటుంది. ప్రజలు ఇచ్చిన తీర్పు పవిత్రమైందే, కానీ ప్రభుత్వాల స్థిరత్వం, పాలనా సౌలభ్యం అనేవి కూడా ముఖ్యమే అనే వాదన తెరపైకొస్తోంది. ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తును, నియోజకవర్గ ప్రయోజనాల్ని బేరీజు వేసుకుని నిర్ణయాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో కొన్ని నైతిక విలువలు పక్కన పెడుతున్నారన్న విమర్శున్నా గెలిచే గుర్రాల వైపు, అధికారం వైపు ఆకర్షితులవడం మానవ సహజం, రాజకీయ సహజమని సర్ది చెప్పుకునే పరిస్థితొచ్చింది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం ఎక్కడుంది? కేవలం న్యాయస్థానాల ఆదేశాలతోనో, స్పీకర్ల నిర్ణయాలతోనో ఇది సాధ్యం కాదు. పార్లమెంట్ వేదికగా చట్టంలో సమూల మార్పులు రావాలి. ప్రస్తుతం స్పీకర్ చేతిలో ఉన్న విచారణ అధికారాన్ని తొలగించి పక్షపాతానికి తావు లేకుండా ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలోనో లేక ఒక స్వతంత్ర ట్రిబ్యునల్ ద్వారానో ఈ నిర్ణయాలు జరిగేలా చూడాలని రాజ్యాంగ నిపుణులు సూచిస్తున్నారు. అధికారం రాజకీయ నాయకుడి చేతిలో ఉన్నంతకాలం న్యాయం జరగదన్నది వారి వాదన. చట్టం గట్టిగా ఉంటే అన్వయాల్లో అస్పష్టత ఉండదు. ఈ రాజకీయ అనిశ్చితి, న్యాయ పోరాటాలు అంతిమంగా పాలనపై ప్రభావం చూపిస్తాయి. ఎమ్మెల్యేలు తమ సభ్యత్వం ఉంటుందా ఊడుతుందా అనే ఆందోళనలో ఉంటే నియోజకవర్గ పనులపై పూర్తి దృష్టి పెట్టలేరు. అధికారులు కూడా ఎవరి ఆదేశాలు పాటించాలో తెలియక సందిగ్ధంలో పడతారు. కోర్టులు స్టేలివ్వడం, విచారణలు వాయిదా పడటం వల్ల స్థానిక అభివృద్ధి పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. రాజకీయాలు ఎంత రసవత్తరంగా ఉన్నా పాలన మాత్రం గాడి తప్పకూడదన్నది ప్రజల ఆకాంక్ష. కానీ ప్రస్తుత పరిస్థితులు కొంత స్తబ్దతను సృష్టిస్తున్నాయన్నది కాదనలేని సత్యం. సుప్రీంకోర్టు విచారణలో స్పీకర్ నిర్ణయాలు రాబోయే రోజుల్లో రాష్ట్ర రాజకీయ సమీకరణాల్ని మార్చవచ్చు. ఒకవేళ అనర్హత వేటుపడితే ఉప ఎన్నికలొస్తాయి, లేదా కోర్టు స్పీకర్ నిర్ణయాన్ని సమర్థిస్తే యథాతథ స్థితి కొనసాగుతుంది. ఏది జరిగినా అది రాజ్యాంగ పరిధిలోనే జరుగుతుంది. కానీ ఈ ప్రక్రియ ఇంత జటిలంగా, ఇంత గందరగోళంగా ఉండటమే ఆందోళనకరం. భవిష్యత్తులోనైనా ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా ఉండాలంటే వ్యవస్థ తనను తాను ప్రక్షాళన చేసుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే ప్రతి ఎన్నికల తర్వాత ఈ ఫిరాయింపుల పర్వం ఒక సీరియల్లా కొనసాగుతూనే ఉంటుంది. శాశ్వత పరిష్కారం పార్లమెంటు చేతుల్లోనే ఉంది. బ్రిటన్ వంటి దేశాల్లో ఉన్నట్లుగా పార్టీకి వ్యతిరేకంగా ఓటు వేస్తేనే కాకుండా పార్టీ లైన్కు భిన్నంగా ప్రవర్తిస్తే ఆటోమేటిక్గా సభ్యత్వం రద్దయ్యేలా చట్టం రావాలి. ఆటోమేటిక్ డిస్క్వాలిఫికేషన్ వ్యవస్థను తేవాలి. స్పీకర్ విచారణకు గరిష్టంగా 3 నెలల గడువును రాజ్యాంగంలోనే పొందుపరచాలి. లేకపోతే 5 ఏళ్ల పదవీకాలం పూర్తయ్యే వరకు విచారణ సాగుతూనే ఉంటుంది. చివరి రోజు తీర్పొచ్చినా దానివల్ల ప్రయోజనం శూన్యం. చట్టం గట్టిగా లేనంతకాలం నాయకులు దాన్ని చాప చుట్టేస్తూనే ఉంటారు. ఒక అభ్యర్థి నామినేషన్ వేసేటప్పుడు పార్టీ ఇచ్చే బీఫామ్ కేవలం ఒక కాగితం ముక్క కాదు. అది ఆ పార్టీ సిద్ధాంతానికి, ఆ నాయకుడి నిబద్ధతకు, ప్రజల నమ్మకానికి ప్రతీక. కానీ నేడు ఆ బీఫాంపై గెలిచి అసెంబ్లీలో అడుగు పెట్టగానే ఆ ప్రతీకను చెత్తబుట్టలో పడేస్తున్నారు. మహారాష్ట్ర నుంచి తెలంగాణ వరకు ప్రతి రాష్ట్రంలోనూ ఇదే తంతు. చట్టసభల్లో ఒక పార్టీ సభ్యుడిగా రికార్డుల్లో ఉంటూ బయట మాత్రం అధికార పార్టీ అనుచరుడిగా చెలామణి అవడం ఇప్పుడు ఒక బహిరంగ రహస్యం. నేను సాంకేతికంగా పాత పార్టీలోనే ఉన్నాను అని చెబుతూనే అధికార పార్టీ కండువా కప్పుకోవడం అనేది రాజకీయ వ్యభిచారానికి పరాకాష్ట కాదా? చట్టంలోని లొసుగుల్ని ఇంతలా వాడుకుంటూ ప్రజల తీర్పును కాలరాస్తుంటే ఇక ఎన్నికలెందుకు, మేనిఫెస్టోలెందుకు అనే నిరాశావాదం ప్రజల్లో బలపడుతోంది. చివరగా ఇది కేవలం ఫిరాయింపుల కథ మాత్రమే కాదు, మన ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో ఒక దశ. రాజకీయ పార్టీలు తమ వ్యూహాల్ని మార్చుకుంటున్నాయి, చట్టాలు పరీక్షించబడుతున్నాయి, వ్యవస్థలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ మథనంలోంచి మెరుగైన ప్రజాస్వామ్యం పుట్టుకురావాలి. చట్టంలోని లోసుగులు పూడ్చబడి విలువలతో కూడిన రాజకీయాలు రావాలని ఆశించడం అత్యాశ కాదు, పౌరుడి హక్కు. ప్రస్తుతానికి మనం చూస్తోంది రంగులు మారుతున్న రాజకీయం మాత్రమే కాదు, కాల పరీక్షలో నిలబడుతున్న రాజ్యాంగ వ్యవస్థను కూడా. ఈ తీర్పులు, ఈ మలుపులు భవిష్యత్ తరాలకు ఒక పాఠం కావాలి. ఫైనల్గా ఒక్కటి,
చట్టసభల రికార్డుల్లో వారు అనర్హులు కాకపోవచ్చు, సాంకేతిక సాక్ష్యాలు వారి పదవులను కాపాడొచ్చు. కానీ అభివృద్ధిని సాకుగా పెట్టుకొని జరుగుతున్న ఈ అధికార క్రీడలో గెలుస్తున్నది నాయకులేమో కానీ ఓడిపోతున్నది మాత్రం ప్రజాస్వామ్యమే. గెలిపించిన జెండాను వదిలేయడం, అధికార పక్షం పంచిన చేరడం ఒక రాజకీయ వ్యూహంగా మారినప్పుడు ఇక మీ ఓటుకు ఆ 5 ఏళ్ల కాలానికి విలువేముంటుంది? రేపు మరో ఎన్నిక వస్తుంది, మరో నాయకుడు వస్తాడు. కానీ వ్యవస్థ ఇలాగే ఉంటే ప్రజాస్వామ్యం కేవలం ఓట్ల పండగగానే మిగిలిపోతుంది తప్ప ప్రజల గెలుపుగా మారదు. మార్పు రావాల్సింది చట్టాల్లో మాత్రమే కాదు, ఈ రాజకీయ సంస్కృతిలో.